అయితే హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్ ఇక్కడ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ఎవరైనా బాధితులు వస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రెస్ మీడియా వాళ్ళందరూ కూడా ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అయితే శాటిలైట్ ఛానల్ అని లేదు, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని లేదు. ఇప్పటి వరకు ఉన్న కోణం ఇది. అయితే ఇప్పటి నుంచి కొత్త మార్పులు చేర్పులు కావాలని చెప్పేసి కోరుకుంటా స్టిక్కర్లు అంటించారు. అసలు ఆ స్టిక్కర్లో ఏముంది, ఏమని అంటించారు, దానికి బదులుగా ఇంకొంత కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సీనియర్ జర్నలిస్ట్. అయితే ఏమని మెన్షన్ చేశారు పూర్తిగా చూద్దాం రండి. ఇలా ఫస్ట్, దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వకండి. అండ్ రెండవది, ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కఠిన చర్యలు తప్పవట. ప్రజల వార్తలు రాయనివ్వని వారిని బహిష్కరించండి. అయితే ఇక్కడ ఏదైతే ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకున్న కఠిన చర్యలు తప్పవని రాసింది ఎవరైతే ఉన్నారో వీళ్ళు శాటిలైట్ మీడియాకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఎందుకు అని అంటే శాటిలైట్ మీడియాని డిజిటల్ మీడియాని డివైడెడ్గా చూస్తూ ఆ కోణంలో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకి అలవెన్స్ లేదు ప్రెస్ క్లబ్లోకి అనేటటువంటి వార్తలు మనం వింటా ఉన్నాం. దానిలో భాగంగానే సో ఇక్కడ వరకు శాటిలైట్ మీడియా వాళ్ళు ప్రింట్ చేసేసి ఇక్కడ స్టిక్ చేయడం జరిగింది. దానికి ఇక్కడ జర్నలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ గారు ఇంకొకటి మెన్షన్ చేసి రాయడం జరిగింది. ప్రజల వార్తలు రాయని వారిని బహిష్కరించండి. అంటే ప్రజల సమస్యలను పరిష్కరించడానికి రాయని వాళ్ళు, అంటే ఏ శాటిలైట్ ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా వాళ్ళకి ఇక్కడికి అనుమతి లేదు, వాళ్ళని బహిష్కరించండి అని చెప్పేసి సీనియర్ జర్నలిస్ట్ గారు ఇక్కడ రాయడం జరిగింది. అయితే పాశం యాదగిరి గారు అనమాట సీనియర్ జర్నలిస్ట్, ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ థర్డ్ది చూద్దాం. ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి అని చెప్పేసి ఇక్కడ ఎవరైతే చెప్పారో డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్కి అనుమతి లేదు ప్రెస్ క్లబ్లో కానీ వాళ్ళు ముద్రించింది ఇది. అయితే ఇక్కడ సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి గారు ఏమని రాశారంటే బూజర్స్ క్లబ్ = తాగుబోతు క్లబ్ అనగా, అంటే వీళ్ళకి అనుమతి లేదు, తాగుబోతులకి ఈ క్లబ్లోకి అనుమతి లేదని చెప్పేసి ఆయన మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఫోర్త్ వన్ చూద్దాం. ట్రాక్ ప్యాంట్స్ షార్ట్స్ వేసుకుంటే క్లబ్లోకి అనుమతి లేదు. దీనికి ఆయనకి ఎటువంటి ప్రాబ్లం లేదనమాట. అండ్ ఫిఫ్త్ వన్, మెంబర్ లేకుండా గెస్ట్లకు అనుమతి లేదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. తాగుబోతులకే ప్రవేశం అని చెప్పేసి ఆయన మండిపడుతున్నట్టుగా ఇంకోటి మెన్షన్ చేసి రాసి దీనిలోనే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది ప్రెసెంట్. అయితే ఇక్కడ కొన్ని రోజుల నుంచి అంటే శాటిలైట్ ఛానల్స్, డిజిటల్ మీడియా ఛానల్స్ అంటే ఇక్కడ ఏదో వేరియేషన్ ఏదన్నా అంటే ఉందేమో, లేదంటే ప్రెస్ క్లబ్లోకి అయితే డిజిటల్ మీడియా వాళ్ళకి అనుమతి లేదు అనే విధంగా కొంతవరకు వార్తలు వస్తూ ఉన్నాయి. సో దానికి నిదర్శనం ఈ స్టిక్కర్స్ అని కూడా. ఆ స్టిక్కర్స్ని వాళ్ళు ఏదైతే మెన్షన్ చేశారో వాటికి సీనియర్ జర్నలిస్ట్ గారు ఆయనకున్నటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటి కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తాగుబోతులకు అనుమతి లేదు, లేదంటే ఈ విధంగా ప్రజలకు సంబంధించినటువంటి వార్తలు రాయని వాళ్ళందరికీ కూడా ఇక్కడికి అనుమతి లేదని చెప్పేసి ఒక సీనియర్ జర్నలిస్ట్గా. సో ఇది ప్రజెంట్. అయితే ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా సెక్యూరిటీ వాళ్ళు కూడా డిజిటల్ మీడియా వాళ్ళని మేము అలో చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారట. అసలు ఎందుకు చెప్పారు, వాళ్ళకి ఎవరు ఇలా అనుమతిని ఇవ్వద్దు అని చెప్పేసి చెప్పిన వాళ్ళు ఎవరో అడుగుదాం. అంటే ఇక్కడ మెయిన్గా ఒక ఇష్యూ సార్, ఏం లేదు, డిజిటల్ మీడియా వాళ్ళకి అనుమతి లేదు అని చెప్పేసి సెక్యూరిటీకి చెప్పారట కదా. అవును చెప్పారు, ఇప్పుడు అలో చేయమన్నారు. సో అలో చేసుకోండి అండ్ కానీ అదొకటి పాటించండి అంతే. ఓకే, ఏంటి సార్ అక్కడ ఉన్నాయి. ఓకే, సో అవి ఎందుకు పెట్టారంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇష్యూ చేస్తున్నారు అని చెప్పేసి అవి పెట్టారు. ఓకే, అంటే ఏ మాదిరిగా ఇష్యూస్ చేస్తూ ఉన్నారు? అదే చెప్పాను కదండి, అలా ఉన్నాయి, ఏమున్నాయి అలా. ఓకే, దయచేసి ఎవరికి డబ్బులు ఇవ్వకండి, దట్స్ ఓకే. క్లబ్ గబ్బు మబ్బు అది కాదు, అది వేరే వాళ్ళు రాశారు కానీ. ఓకే ఓకే, కింద ప్రెస్ క్లబ్ హైదరాబాద్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. ఏదో డిజిటల్ మీడియా అయినా లేదంటే ఎవరైనా పాటించాలి. ఎవరైనా ఓకే సార్, ఎవరైనా డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కఠిన చర్యలు తప్పు. సో అంటే ప్రెస్కి సంబంధించా లేదంటే ఇంకా ఏదైనా లావాదేవీలా? ఇక్కడ ప్రెస్ మీట్లు ఏదైనా ఇక్కడ ప్రెస్ మీట్లు పెట్టుకొని వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టుకున్న వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి అవి నోటీస్ పెట్టారు. ఓకే, అంటే అందరు. ఓకే, ఛానల్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా డబ్బులు ఇవ్వమని? ఛానల్ అని కాదు, అందరూ, ఒకళ్ళని కాదు, అందరూ. ఈవెన్ ఇక్కడ స్టాఫ్ అయినప్పుడు ఎవరైనా కానీ? స్టాఫ్ ఏం లేదురండి, స్టాఫ్ ఎందుకు ఉంటారు, స్టాఫ్ ఇళ్ళనే ఉంటారు. ఎవరికైనా సరే ఎవరైనా పెట్టారు కదండి, ఇప్పుడు అందరికీ వెళ్తుంది, అది ఒకరు కానీ కాదు, క్లబ్కి వచ్చే వాళ్ళందరికీ వస్తుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శాటిలైట్ ఛానల్స్కి మాత్రమే అనుమతి ఉంది, డిజిటల్ మీడియాకి అనుమతి లేదు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఈరోజు ఇవాళ డిజిటల్ మీడియా వాళ్ళని అలౌ చేయలేదు అనే అంశంతో ఈరోజు మనతోని మాట్లాడడానికి పాశం యాదగిరి గారు ఉన్నారు. హలో సార్, నమస్తే. సార్, యాక్చువల్గా డిజిటల్ మీడియా వాళ్ళని అలో చేయడం లేదు అనేటటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి మీరు వాళ్ళు పెట్టిన స్టేట్మెంట్ ఏవైతే స్టిక్ చేసినవి ఉన్నాయో వాటికి ఇంకొంచెం కూడా కలిపి రాయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ డిజిటల్ మీడియా రావద్దు, సోషల్ మీడియా రావద్దు అని చెప్తున్నారు. ఇక్కడ అన్సోషల్ మీడియానే ఉండాలట, సోషల్ మీడియా ఉండొద్దట.
ఎందుకంటే శ్రీశ్రీ చెప్పిండు, పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషయపత్రికలు ఆంధ్ర దినపత్రికలు అండు. పెట్టుబడిదారులే రాస్తారు వార్తలు, కట్టుకథలే రాస్తారు. అది ఈ నాయకుడు చెప్పిన కట్టుకథలు, ఆ నాయకుడు చెప్పిన కట్టుకథలు, ఈ పార్టీ చెప్పినాయి, ఆ పార్టీ చెప్పినాయి. ప్రజల సమస్యలు రాయరు. మేము వెలుగుమట్ల బాధితులు, పేదోళ్ళు, వాళ్ళ మీటింగ్లు పెట్టినాం, ఒక్క వార్త రాదు. పత్రికల వాళ్ళు రారు, వస్తే రాయరు. ఏవో చిన్న చిన్న పేరుకే నామకే వస్తే రాస్తారు వరుసగా. ఆల్సో ర్యాన్ ఈయన కూడా మాట్లాడాడని రాస్తారు ఇష్యూస్ మీద. చిన్నగా ఎక్కడో లోపల పేజీలో ఉంటుంది, అసలు ఉండదు. తర్వాత వీళ్ళందరూ ఇంకా చలపతిరావు గారు కూడా చెప్పారు, నేషనల్ రైటర్ ఆయన అప్పట్లో, ఫ్రీడమ్ ఫైటర్. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఇస్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్. అత్యంతరాజ్యం నేర్పిస్తుంది వాళ్ళు. అడ్వర్టైజ్మెంట్ తీసుకొస్తావా, రిపోర్టర్లు అడ్వర్టైజ్మెంట్ తేవాలి, పెద్ద పెద్ద పత్రికలు చెప్పేది వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తేవాలి. తేకపోతే వాళ్ళు ఉద్యోగం పోతుంది. వాళ్ళు అనేక మంది మానేస్తున్నారు. ఇంత అడ్వర్టైజ్మెంట్లు ఏడ తెస్తాం, నీకు కోటా ఇస్తారు, ఇవి చేయి ఇవి చేయి ఇవి చేయి. అది అవినీతి కదా. అసలు అడ్వర్టైజ్మెంట్, దొంగల అడ్వర్టైజ్మెంట్ ప్రింట్ చేయడం కూడా అవినీతే కదా. అదెందుకు చేస్తలేరు? ఇక్కడ సోషల్ మీడియా వాళ్ళు వచ్చి డబ్బులు అడుగుతున్నారు, నిజమే, తప్పే అది. కానీ అన్ని పత్రికల వాళ్ళు అడుగుతారు. సోషల్ మీడియానే కాదు, అందరూ అడుగుతారు. వాళ్ళు అడుగుతున్నారు, వీళ్ళు అడుగుతున్నారు. ఒక్కో ప్రెస్ కాన్ఫరెన్స్ అడగని పత్రిక వాళ్ళు ఎవరున్నారు, అందరూ అడుగుతున్నారు. వాళ్ళు రాయరు, పైసలు ఇస్తేనే రాస్తారు తక్కిన పత్రికల వాళ్ళు. కానీ ఇప్పుడు మన తొలి వెలుగు రఘు ఉంది, పైసలు ఇచ్చేది వాళ్ళు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతున్నారు, కొంత సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాస్తున్నారు. అట్లాగే ప్లస్ టీవీ ఉంది, కాలేజ్ టీవీ ఉంది. అట్లా ఒక 10 పత్రికలు, ఛానళ్ళు రాస్తూనే ఉన్నాయి, డిజిటల్ మీడియా కూడా. మరి వాళ్ళని కూడా ఎందుకు రావద్దంటున్నారు? మీకు డిస్క్రిప్షన్ ఉండాలి, వివేచన ఉండాలి. ఎవరు రావాలి, ఎవరు రావద్దు, ప్రజల కోసం ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయదు. అయితే మీరు ఇక్కడ క్లియర్గా ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేశారు సార్, ప్రజల కోసం పనిచేసే పత్రికలు మాత్రమే రావాలి అని చెప్పేసి మీరు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం మాట్లాడుకుంటే రీసెంట్గా వెలుగుమట్ల మీరు తీసుకొచ్చిన ఇష్యూనే మాట్లాడితే, వెలుగుమట్లైనా వీటన్ని అంశాల్లో ఎక్కువగా ఫైట్ చేసింది మొత్తం కూడా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్. సో ఇలాంటి చోట మరి ఇక్కడే సమస్యలు పరిష్కరించుకోవడానికి అందరూ వస్తూ ఉంటారు. ఇలాంటి ప్రెస్ క్లబ్లో మరి డిజిటల్ మీడియాకి ఎందుకు స్థానం లేదు, ఎందుకు ఈ వివక్షత అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు దొంగల రాజ్యంలో మంచోళ్ళకి జాగా ఉంటుంది. అందరు దొంగలే గద్దె మీద కూర్చుంటారు. మంచోళ్ళు ఎందుకు రాణిస్తారు? అందరు తాగుబోతులే కూర్చుంటారు, తాగనోడు రానియరు. తాగనోడికి ఇక్కడ ప్రవేశం లేదు అని చెప్తారు. ప్రెస్ క్లబ్ అందరు తాగుబోతులే కదా ఇక్కడ ఉండేది, ఒకటి. రెండవది, వీళ్ళకు టెక్నికల్గా ఇంకో భయం ఏమైందంటే, ఇప్పుడు పత్రికలు ఎవరు చదువుతలేడు, ఈనాడు ఎవరు చదువుతలేడు, ఆంధ్రభూమి బంద్ అయింది, క్రానికల్ బంద్ అయింది, ఎవరు చదువుతున్నారు? ఇండియన్ ఎక్స్ప్రెస్ బంద్ అయింది, ఆంధ్రప్రదేశ్ బంద్ అయింది. ఉత్తగా వస్తున్నాయి, డిజిటలే వస్తున్నాయి తప్ప ప్రింట్ అయితే లేవు, ఇంటికి వస్తలేవు. రేపు అసలు మా ఎవరు చదువుతలేడు. ఈనాడు కూడా అంతే అవుతుంది పరిస్థితి. 8 లక్షల నుంచి 2 లక్షలకు 3 లక్షలకు పడిపోయింది. తెలంగాణ వచ్చినాక ఇంకా పడిపోయింది. కాబట్టి వాళ్ళకి భయం మొదలైంది. టెక్నాలజీ వచ్చింది, మనకి పోతుంది, ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఏ వస్తుంది, ఉద్యోగాలు పోతున్నాయి కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే అదే పోతుంది. ఎట్లున్నదంటే, వంతెన కడుతుంటే పడవలు నడిపేటోళ్ళు వచ్చేసి మా ఉపాధి పోతుంది, వంతెన కట్టొద్దని చెప్తే ఎట్లుంటుందో ఇది అట్లుంటుంది. ఇది కూడా అట్లనే ఉంటుంది. యాప్ చూస్తే కూడా అంతే ఉంటుంది. టెక్నాలజీని ఆపలేరు. టెక్నాలజీ వచ్చింది, ముందంతా సోషల్ మీడియాదే ఉంటుంది, డిజిటల్ మీడియాదే ఉంటుంది, అంతే తప్ప ప్రింట్ మీడియాది ఉండదు. ప్రింట్ అయిపోయింది, ఎప్పుడూ అయిపోయింది. అయితే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎక్కువ సమస్యల కోసం ఫైట్ చేసేది మొత్తం కూడా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ అనే దాన్ని మీరు సమర్థిస్తారా? ఆ డిజిటల్ మీడియానే చేస్తుంది. ఊర్లో సమస్యలు మనం చూస్తాం, పత్రికలు చూస్తే డిజిటల్ మీడియా చూస్తాం. పెగడపల్లి టైమ్స్ ఉంది, పెగడపల్లిలో ఎంత పొల్యూషన్ ఉంది, థర్మల్ స్టేషన్ పెడితే ఏం సమస్య వస్తుంది, ఎన్ని రోగాలు వస్తున్నాయి, సిలికాసిస్ వ్యాధి వస్తుంది, ఒక్క పత్రిక రాసిందా? అక్కడ పెగడపల్లిలో రాస్తాం. అట్నే వరంగల్ ఏమవుతుందో, వరంగల్ ప్రజలు నోరు కట్టేస్తే ఏమవుతుందో అక్కడ లోకల్ పత్రికలే రాస్తున్నాయి, ఒక్క పత్రిక రాయది. ఇప్పుడు అదేవిధంగా వెగులుమట్ట అక్కడ సోషల్ మీడియానే రాసింది, ఇక్కడ తక్కిన పత్రికలు ఏమీ రాయలేదు. అట్నే భూములు లాగేస్తే అజీజ్ నగర్లో భూములన్నీ లాగేసుకున్నారు. 3,200 కోట్లు భూములు వీళ్ళు ఒకటే చేసుకున్నారు. అది తొలి వెలుగు రగ్గా బయటపడుతుంది. ఎవరు రాస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరు చెప్తున్నారు? లావని పట్టాల కబ్జా పెడితే, అసైన్ భూములు కబ్జా పెడితే, అసైన్ భూములని ఎట్లా కబ్జా పెడతారు? మంత్రులందరూ కబ్జా పెడతారు. వీళ్ళంతా మంత్రులకు అనుసరణలో ఉంటారు. అక్కడ పోయి సార్ మందిస్తాడు, బిర్యానీ పెడతాడు, అవి తింటారు, వాళ్ళు గొప్పలని రాస్తారు మంత్రులు. బయటకు వచ్చి ఏమి రాయరు. ఇది ఎవరు రాస్తారు? సోషల్ మీడియానే రాస్తుంది. ఇది అందుకనే ఇప్పుడు తెలంగాణ వచ్చినాక కూడా మళ్ళీ ఆంధ్ర మీడియా ఎందుకు ఉంటుంది? రామోజీరావు 3,600 ఎకరాలు కబ్జా పెట్టిండు. ఫిలిం సిటీ అంతా కబ్జానే, రైతుల భూములన్నీ లాక్కున్నాడు. ఇబ్రహీంపట్నం పోయే రోడ్లన్నీ ఇక్కడ నుంచి పోయేదన్నీ లాగేసుకున్నారు. రైతులు పెద్ద ఆందోళన చేశారు. ఇంద్రారెడ్డి పోయినాం, మేము పోయినాం, గొడవ చేసినాం. ఎట్లా కబ్జా పెడతావు, రోడ్లు ఎట్లా కబ్జా పెడతావు, ఎట్లా అమ్ముకుంటావు? అది చంద్రబాబు నాయుడు ఇచ్చిండు, నేను కబ్జా పెట్టిండు. ఇప్పుడు రామోజీరావు ఇది రాయడు. పత్రికలు ఎక్కడ రాస్తాయి? పత్రికలు ఏవి రాయవు. పక్కన వార్తాపత్రిక ఉంది, వాళ్ళు కూడా కొంత కబ్జా పెట్టారు, కోయడ కబ్జా పెట్టారు. సో ఈ పత్రికలో ఒక పత్రికకు అవగాహన ఉంటుంది. మీరు నాకు వ్యతిరేకంగా రాయొద్దు, నేను నీకు వ్యతిరేకంగా రాయొద్దు. అట్లా అదేవిధంగా మాకు అనుకూలమైన పార్టీలు ఉన్నాయి, మీరు వాటికి వ్యతిరేకంగా రాయొద్దు, వీళ్ళు కూడా ఆ పార్టీలకు వ్యతిరేకంగా రాయొద్దు. సో ఎవరు దొంగ పనులు చేసినా కూడా వాళ్ళ మధ్యన ఎథిక్స్ అనే పేరుతోటి
అంటే నియమావళి నీతి శాస్త్రం అనే పేరు, నీతి అనే పేరుతోటి, పత్రికల నీతి అనే పేరుతోటి దొంగలకు సదులు మోసే పని చేస్తున్నారు. అబెటర్స్ అంటారు, అబెట్మెంట్, క్రిమినల్స్కు మద్దతు చేయడం చేస్తున్నారు. అందుకని ఆ వార్తలు ఏవి రావు. మళ్ళీ సమాజంలో జరిగే కుళ్ళు, అన్యాయాలు, అవినీతి అంతా బయటకు రావాలంటే సోషల్ మీడియాతో అవుతుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఊరూరికి అన్ని కుల సంఘాలు చూస్తున్నాం. కుల సంఘాలకు ఒక్కొక్క కుల సంఘానికి 10-15 సోషల్ మీడియా ఉంది. అట్నే ఊర్లకు 15 ఉన్నాయి. కుమ్మరి వృత్తి ఏమవుతుంది, కమ్మరి వృత్తి ఏమవుతుంది, మంగళి పని ఏమవుతుంది, వాళ్ళు పెట్టుకున్నారు అవన్నీ. అవి ఉంటేనే వాళ్ళ సమస్యలు బయటకు వస్తున్నాయి. గాడిగే బాబా ఎవరు మళ్ళీ చూస్తూనే వస్తుంది, చాకలేలమ్మ ఎవరు వాళ్ళు చూస్తూనే వస్తుంది. ఇప్పుడు రాసిన ఈ పత్రికలు చాకలేలమ్మ గురించి రాసినాయా, దుడికుమరి గురించి రాసినాయా, ఎప్పుడు రాలేదు. సో పేద ఎంత పెద్ద ఫైటర్ ఆమె, అట్లాంటి వాళ్ళు లేని యూనివర్సిటీకి కూడా పేరు పెట్టిన చివరికి చాకలేలమ్మ మహిళా విశ్వవిద్యాలయం. అంత పత్రిక ఎందుకు రాయరు? ఇప్పుడు దొడ్డి కొమరయ్య 3వ తారీఖు నాడు దొడ్డి కొమరయ్య 99వ జయంతి. ఏ పత్రిక రాస్తుంది? ఎవ్వరు రాయరు. ఆ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో పెడితే రాస్తారేమో, లేకపోతే రాయరు. బీసీలు ఎందుకు రాస్తారు, ఎస్సీలు ఎందుకు రాస్తారు, పేదలు ఎందుకు రాస్తారు, కష్టజీవిని ఎందుకు రాస్తారు? ఎంతమంది బ్యాడ్ వార్తలు ఏంటంటే నో న్యూస్ ఇస్ గుడ్ న్యూస్, మంచిది వార్త కాదు. ఆత్మహత్యలు, హత్యలు, అవే వార్తలు, యాక్సిడెంట్లు, ఇవే వార్తలు ఉంటాయి తప్ప అది చదివితే వానికి బీపీ పెరుగుతుంది. పత్రికలు పెరిగినకు బీపీ పెరుగుతుంది, షుగర్ పెరుగుతుంది, వాడు ఆసుపత్రి పాలవుతాడు. లేదా ఇక్కడ చూస్తే ఇంతమంది బారుతుంది ప్రెస్ క్లబ్లో. ఎందుకు రాయరు? విద్య లేదు, టీచర్స్ ఎందుకు రాయరు? వైద్యం లేదు ఆసుపత్రిలో, ఒక్కరు రాసినరా? టీచర్స్ అక్కడ పనిచేసే వాళ్ళకు, అక్కడ కాంట్రాక్ట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకు 11,000, 22,000 నుంచి 11,000 జీతం. అట్లా హైదరాబాద్లో 18,000 ఉన్నారు. వాళ్ళ సమస్యలు రాసినరా? పేషెంట్స్కి ఏం దొరుకుతలేదంటే కారణం ఏంటంటే కాంట్రాక్ట్ లేబర్, పాపం ఏం ఉద్యోగాలు లేవు. సో మొత్తం మీద డిజిటల్ మీడియా పని చేసినంతగా శాటిలైట్ ఛానల్ పని చేయట్లేదు అని చెప్పేసి ఒపీనియన్ మీది. శాటిలైట్ ఛానల్ అని చెప్పడం తప్పది. ఎందుకంటే ప్రతి శాటిలైటే, డిజిటల్ కూడా శాటిలైటే. ఇప్పుడు 36,000 కిలోమీటర్లు శాటిలైట్ ఉంటుంది. ఇప్పుడు మీరు సెల్ ఫోన్ నుంచి పంపిస్తారు, శాటిలైటే కదా. శాటిలైట్ కాకపోతే కేబుల్ పోతుందా? పోతలేదు కదా. శాటిలైట్ ఛానల్ ఏంది? అది శాటిలైట్ బుద్ధి లేని మాట, తెలియలేని మాట చెప్తున్నాను. జియో సింక్రనస్ ఆర్బిట్ అంటే భూ సమాన కక్షలో ఉండేది 36,000 కిలోమీటర్ల భూమి నుంచి. ఇది మనం పెడుతున్నాం అంటే దాంట్లోనే పోతున్నాయి కదా. 1 శాటిలైట్ ఏముంది? వాడు శాటిలైట్ అని చెప్పుకోవడమే తప్పు. ఇది కూడా డిజిటల్ మీడియా కూడా శాటిలైట్ మీడియానే. మరి బుద్ధి తెచ్చుకోండి. కేబుల్ ఎక్కడుంది? సరే పోనీ కేబుల్ ఉంది, డిజిటల్ మీడియా ఉంటే వాడు శాటిలైట్ నుంచి ఇక్కడ నుంచి సిగ్నల్ పోతుంది, మళ్ళీ సిగ్నల్ కేబుల్ దగ్గర, కేబుల్ ఆపరేటర్ దగ్గరకు వస్తుంది, మళ్ళీ కేబుల్ నుంచే పోవాలి కదా. అది ఎట్లా పోయి డైరెక్ట్ పోద్దా? ఇంటింటికి ఉందా? లేదు కదా. మరి అందుకని శాటిలైట్ అనేది తప్పది. డబ్బులు ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యానం చేస్తున్నారు, తప్పది. అక్రెడిటేషన్ విషయంలో చేసుకుంటారు వాళ్ళు. శాటిలైట్ మీడియా అంటే అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ ఉపగ్రహంలాగా తిరిగేవాళ్ళు. వాళ్ళు అంటే దొంగల చుట్టూ, దొంగల సద్దులు మోసుకుంటూ తిరిగే ఉపగ్రహాన్ని అర్థం. అయితే ఈ అక్రిడేషన్ విషయంలో కూడా డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళకి కొంతవరకు అన్యాయం జరుగుతుంది అనేది నిజమంటారా మీరు? నిజమే అది. ఎందుకంటే వాళ్ళకు ఎవడుంటాడో, ఎవరో ఒకరు జోకర్ ఉంటాడు, ఐఏఎస్ ఆఫీసర్. జోకర్ ఇక్కడ ఇంగ్లీష్ ప్యారెటింగ్ జోకర్, వానికి ఏం తెలియదు, కొత్తగా వచ్చి ఉంటాడు. వాళ్ళకి సలహాలు ఇచ్చేవాడు అంతా ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి చేస్తారు. పెద్ద పదిలో డబ్బులు ఇస్తారు. డిజిటల్ మీద చిన్న పిల్లలు ఏమి ఇస్తారు? వానికి రావడానికి డబ్బులు ఉన్నాయి, టీ తాగడానికి డబ్బులు ఉన్నాయి. అందుకని ఎవరు డబ్బులు ఇస్తారో చూసి వాళ్ళకి చేస్తారు. అక్రెడిటేషన్ వాళ్ళకి ఇస్తారు. ఎందుకు అక్రెడిటేషన్ గుర్తించాల్సిన అవసరం ఉంది? ఇప్పుడు వాని సమస్య ఏమంటే ఒక్కొక్క ఊరిలో 20 మంది ఉంటారు. ఈ కులం పేరు మీద, ఆ కులం పేరు మీద, ఇష్యూ పేరు మీద, ఊరు పేరు మీద ఉంటారు. వరంగల్ పేరు మీద మనం చూస్తున్నాం. అట్లా రకరకాలు ఉంటారు. సో వాళ్ళందరికీ ఇచ్చేది కష్టమవుతుంది. కానీ లోకల్కి ఇవ్వచ్చు. వాడు ఇక్కడ ఇవ్వాలని ఏం లేదు, లోకల్కి ఇవ్వమనండి, అంత బుర్రలేదు. లోకల్ డిపిఆర్ఓకి చెప్తే చేస్తాడు. అందుకని అక్రెడిటేషన్ విషయం అన్ని విషయాల్లో మోసమే జరుగుతున్నది. డబ్బులు ఉన్నోళ్ళదే, డబ్బు గబ్బు జబ్బు ఉన్నోళ్ళదే సమాజం అయిపోయింది. వాందే మోస్తున్నారు. ఇది ఎల్లో కాంగ్రెస్ పార్టీ ఎల్లో మీడియాకి సపోర్ట్ చేస్తుంది, నిజాలు చెప్పే మీడియాకి చేయదు. ఇది ప్రస్తుతం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో డిజిటల్ మీడియాని మేము అలో చేయము అనేటటువంటి వాదనలు వచ్చిన నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి పాశం యాదగిరి గారు చెప్తున్నటువంటి విషయం.